ఈరోజు మనం నాందేడు జిల్లా మాహూర్లో వేంచేసి ఉన్న ఏకవీరిక రేణుకామాత క్షేత్రానికి రావడం జరిగింది. ఇక్కడ మొత్తం 3 గుళ్ళు ఉంటాయి. ఈ 3 పర్వతాల్లో ఒక పర్వతం మీద ఏకవీరిక రేణుకాదేవి, మరొక పర్వతం మీద దత్తాత్రేయుడు, మరొక పర్వతం మీద అత్రి అనసూయాదేవి ఆలయాలు ఉంటాయి. ముందుగా మనం ఏకవీరిక టెంపుల్కి రావడం జరిగింది. అంటే రేణుకామాత, ఇక్కడ రేణుకామాత అని పిలుస్తారులేండి. ఈ యొక్క విశిష్టత ఏమిటయ్యా అంటే, సతీదేవి ఖండితాంగాల్లో కుడి చెయ్యి భాగము ఇక్కడ పడడం జరిగింది. అంటే అమ్మవారి కుడి చెయ్యి భాగం ఇక్కడ పడింది. అమ్మవారు చాలా భీకర స్వరూపము, తల వరకు మాత్రమే ఉంటుంది. ఇక్కడ వామాచార్య ప్రకారం పూజలు జరుగుతాయి. ఇక్కడ అమ్మవారిని జమదగ్ని భార్యగా, పరశురాముని తల్లిగా కూడా ఇక్కడ పూజిస్తారు. ఇక్కడ ఇంకా విశిష్టమైన ప్రసాదం ఉంటుందండి. తమలపాకు, వక్క ఈ 2 కలిపి దంచుతారు. దంచితే వచ్చిందని మనకు ప్రసాదంగా ఇస్తారు. అక్కడ అమ్మవారికి ఇది విశిష్టత. అంటే అది ఎలా ఉంటుందంటే కొంచెం జీలకర్ర బెల్లంలా ఉంటుంది. కొంచెం టేస్ట్ అట్లా ఉండదు, కానీ ఆ ముద్ద అట్లా వస్తుంది. అది మొత్తం ఈ ఆలయం పైకి రావడానికి మనం సుమారు ఒక 220 మెట్లు ఎక్కాల్సి వస్తుంది. ఇప్పుడు మనం దర్శనం అయిపోయింది కండి, రేణుకామాతది అయిపోగానే మనం కొంచెం ముందుకు వెళ్తే, గుడికి కొంచెం ముందుగా వెళ్తే ఇక్కడ పరశురామ క్షేత్రం కూడా ఉంటుంది. ఇట్లా మెట్లు దిగి వెళ్ళాలి. ఇట్లా మెట్లు దిగి వెళ్తే మనకు పరశురామ క్షేత్రం వస్తుంది. ఇక్కడ స్వామివారిని మనం దర్శించుకోవచ్చు. ఇదే పరశురామ క్షేత్రం. చాలా చిన్నది. ఇది ఇంకో కోట పైన ఉంటుంది. మనం దీనికి వెళ్ళాలంటే 150 కిలోమీటర్లు వేరే మార్గం నుంచి మనం కిందకి దిగాలి. మళ్ళీ 150 ఎక్కి మళ్ళీ 200 దిగాలి. అది కొంచెం మెట్లు ఎక్కడం కొంచెం కష్టంగానే ఉంది. పెద్దవాళ్ళు కూడా, అంటే ఇక్కడ ఉన్న ప్రజలు మాత్రం భక్తులు బాగానే ఎక్కుతున్నారు. మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అక్కడక్కడ ఆగి వెళ్తూ ఉండొచ్చు. అంతా బాగుంది. ఇక్కడ చూసారండి, ఇక్కడ మనం కోరిన కోరికలు తీర్చుకోవడానికి ఇట్లాగా కాయిన్ పెడతారు. ఆ కాయిన్ జరగకుండా మనం చేతిని అట్లాగే పట్టుకోవాలి. లెక్కైతే పెట్టాల్సింది అట్లాగా. వీళ్ళు ఏంటంటే ఆ హుండీలో వేసి చేయి పెడుతున్నారు. చేయి పెడితే ఇంకేముందని కాదు, మధ్యలో కాయిన్ పెట్టాలి. లెక్కైతే కాయిన్ చేయి పెడితే ఆ కాయిన్ కదలకుండా ఉండాలి. మనం కోరిన కోరికలు ఏవైనా కానీ ఇట్లా దీపారాధనలు చేసుకోవచ్చు. బాగానే ఉన్నాయి. ఇక్కడ అందరూ పూజలు బాగానే ఉన్నాయి. ఇక్కడ మొత్తం వామాచార్య ప్రకారం ఇంకంతా ఇక్కడ పూజలు చేస్తున్నారు. వామాచార్య శాస్త్ర ప్రకారం ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం మరొక క్షేత్రమైన దత్తాత్రేయుడి క్షేత్రం వలన ఇప్పుడు మనం దత్తాత్రేయుని జన్మస్థలమైన ప్రదేశానికి వెళ్తున్నాము. దానికి కథ చెప్తాను. అత్రి మహర్షి అనసూయాదేవికి పుట్టినవాడే దత్తాత్రేయ మహర్షి. ఆయన ఒక కథ చెప్తాను, శ్రద్ధగా వినండి అయ్యా. ఇది ఎలా జరిగిందంటే, ఒకనాడు త్రిమూర్తులు ఈ అనసూయాదేవి పాతివ్రత్యాన్ని పరీక్ష పెడదామని ఒక పరీక్ష పెడతారు. ఏమిటయ్యా అంటే, ఒకానొక సమయంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ యొక్క అనసూయాదేవి ఇంటికి రావడం జరుగుతుంది. అప్పుడు ఆమె పాతివ్రత్యానికి ఏ పరీక్ష పెట్టారంటే, మీరు నాకు వివస్త్రగా మా ముగ్గురికి భోజనం పెట్టండి అనేసరికి, అప్పుడు అమ్మవారు అంటే అనసూయామాత తన యొక్క ప్రభావం వల్ల ఆ త్రిమూర్తులను ఓ చిన్న పిల్లలుగా చేసి వారికి చిన్నపిల్లలుగా వ్యవస్థగా భోజనం పెట్టడం జరుగుతుంది. అలాగే వారిని నిద్రపుచ్చుతుంది. నిద్రపుచ్చగానే అలా కొంతకాలం అవ్వగానే అప్పుడు త్రిమూర్తుల భార్యలైన పార్వతీదేవి, సరస్వతి, లక్ష్మి వీరు ముగ్గురు తర్వాత అనసూయాదేవికి దగ్గరికి వచ్చి ఇట్లా ఆవేదన చెందుతారు. మా భర్తలను చిన్నపిల్లలుగా మార్చావు, మా భర్తలను కొంచెం ఇవ్వండి అని చెప్పేసరికి అప్పుడు అనసూయాదేవి మళ్ళీ త్రిమూర్తులను వారికి ఇచ్చివేయడం జరుగుతుంది. ఇలా ఇచ్చివేయి జరగగానే ఆ అత్రి మహర్షికి ఈ యొక్క అనసూయామాతకి పిల్లలు లేకపోయేసరికి ఆ త్రిమూర్తులు వారి ఇరువురికి ఒక వరాన్ని ఇస్తారు. ఏమిటయ్యా అంటే, దత్తుడిగా విష్ణుమూర్తి, చంద్రుడిగా బ్రహ్మదేవుడు, దుర్వాస మహామునిగా పరమేశ్వరుడు, వీరు ముగ్గురిని వారికి సంతాన ప్రాప్తం కలగజేస్తారు. తర్వాత కొంతకాలానికి ఆ చంద్రుడు వెళ్ళిపోగానే ఆ బ్రహ్మదేవుల్లో విష్ణువులో ఆయన కలుస్తాడు. అలాగే దుర్వాస మోహిని వెళ్ళిపోగానే ఆ విష్ణు దాంట్లో పరమేశ్వరుడు కలుస్తారు. అంటే వీరు ముగ్గురు కలిసి అప్పుడు విష్ణుమూర్తిగా అవుతారు. అంటే విష్ణుమూర్తి స్వరూపంలోకి వస్తారు వీరు ముగ్గురు. రాగానే అప్పుడు విష్ణుమూర్తి చెప్తాడు, అమ్మా నేను మీ వాడిని, అంటే నేను మీకు దత్తత వస్తున్నాను అని వస్తాడు. దత్తత వస్తాడు విష్ణుమూర్తి, వాళ్ళకి దత్తగా వెళ్తాడు. అందుకని దత్త అని అక్కడ వస్తుంది పేరు. ఇంకా త్రేయ అంటే ఆ అత్రి మహర్షి ఆ త్రా తీసుకుంటారు. అట్లాగే అనసూయాదేవిలో యా తీసుకుంటారు. త్రేయ అంటే దత్తాత్రేయ అని పేరు వచ్చింది ఇక్కడ. అది అందుకనే ఇంకా స్వామివారిని దత్తాత్రేయుడిగా మనం పిలవడం జరుగుతుంది. అది ఇక్కడ మీకు ఇవన్నీ కనబడుతున్నాయి కదండి, ఇవన్నీ సమాధులండి.
ఆ దత్తాత్రేయుడి తర్వాత వచ్చిన మహర్షుల యొక్క సమాధులు ఇవన్నీ. ఈ సమాధులకు కూడా చాలా విశిష్టత ఉంది. ఇక్కడ వాళ్ళు అందరూ బాగా పూజిస్తున్నారు. తెలుసుకోండి, మహారాష్ట్రలో ఎక్కువ శాతం ఏంటంటే ఈ స్వామీజీలు వీళ్ళు చాలా ఎక్కువ. ఇగోండి ఇదే దత్తాత్రేయుడు పుట్టిన స్థలం ఇదేనండి. ఇదే అత్రి మహర్షి అనసూయాదేవి యొక్క ఆలయము. ఈ ఆలయం కూడా చాలా పెద్దదిగా ఉంది. నేను చిన్నదనుకున్నా. ఇది ఇంకో కొండపైన, అంటే ఇది మూడో కొండ. ఈ మూడో కొండపైన రావడం జరిగింది. మీరు మాహూర్లో దిగంగానే అక్కడ ఒక ఆటో మాట్లాడుకోండి. ఈ 4 క్షేత్రాలు మీకు చూపిస్తారు. ఈ అత్రి అనసూయాదేవి, రేణుకామాత, ఏకవీరిక మరియు దత్తాత్రేయ మహర్షి, ఈ 4 చూపిస్తారు. ఈ 4 చూపించినందుకు ఆటో వాళ్ళు మన దగ్గర ఒక 1000 రూపాయలు తీసుకుంటారు. మనం 800, 900, నేను 900 ఇచ్చాను. అది అట్లా ఇవ్వండి, అట్లా జరుగుతుంది. మీకు అన్నీ చూపిస్తారు. మీకు మధ్యాహ్నం కల్లా మొత్తం క్లోజ్ అయిపోతాయి. ఇబ్బంది ఏం లేదు. రూమ్ తీసుకోండి మీరు మర్చిపోకుండా. కొంచెం రేణుకామాత గురించి కొంచెం చెప్పుకోవాల్సి ఉంది. మొత్తం రేణుకామాత టెంపులే ఏకవీరిక. కాకపోతే ఏకవీరిక అనే టెంపుల్ కూడా ఉంది. అదేమిటంటే అదే అసలైన ఏకవీరిక అంటారు. అంటే తర్వాత వస్తుంది ఆలయం. అది ఏమిటంటే మన్ని మధ్య కట్టినట్టుగా ఉంటుంది. మనం చూడంగా సేమ్ కాదు, విగ్రహం అదే విగ్రహం అండి. మనం పైన అక్కడ రేణుకామాత దేవి చూసామో, ఏకవీరిక టెంపుల్ కూడా అట్లాగే ఉంటుంది. సేమ్ డిటో అలాగే ఉంటుంది. కాకపోతే మనకు అర్థమైపోతుంది ఇదేదో కొంచెం మన్ని మధ్య కట్టిన విగ్రహంలా ఉంటుంది. కాదు, పేరు మాత్రం ఏకవీరిక అని దీనికి ఉంటుంది. అది అక్కడ అన్నీ కొంచెం తెలుగులో కూడా ఉన్నాయి. అంటే ఇదేదో కొంచెం పెట్టినట్టుగా అనిపించింది. విగ్రహం అది అదే విగ్రహం. తర్వాత వస్తుంది. మనం ఎంతసేపు కూర్చోవచ్చు అక్కడైతే, ఎన్ని ఫోటోలైనా దిగచ్చు. అక్కడ ఎవరు ఉండరు. ఎందుకంటే పూజారులు ఎక్కడ ఏ క్షేత్రంలో పూజారులు లేరు. మామూలుగా ఎవరు పూజ ఆలేదు చేసుకుంటున్నారు, ఏవో చేసుకుంటున్నారు. అంతేగాని సపరేట్గా ఒక పూజారు ఉండడం అట్లాంటివి ఏం లేవు. పూజలు కూడా ఏం జరగట్లేదు అక్కడ. అది కొన్ని జరుగుతున్నాయి, కానీ బయట జరుగుతున్నాయి. కొన్ని ఆ రేణుకామాత క్షేత్రంలో కొన్ని పూజలు జరుగుతున్నాయి. అది వామాచార ప్రకారం ఏమో కొంచెం వింతగా ఉన్నాయి. బాగున్నాయి. ఆ పూజలు కూడా బాగున్నాయి. కొంచెం చూడడానికి కొంచెం కొత్తగా ఉంది నాకు. బాగున్నాయి. ఇది మనం చూసారుగా ఎంత విశాలంగా ఉందో, ఎంత ప్రశాంతంగా ఉందో. ఇదే ఏకవీరిక టెంపుల్. కాకపోతే మన్ని మధ్య కట్టారన్నారు కదా, అది ఈ టెంపులే. చూసారుగా ఎంత అసలు జనం లేరు అసలు. ఒకరు ఇద్దరు ఉన్నారు. చాలామంది ఏకవీరిక ఇక్కడే అమ్మవారు చేయబడిందని ఆ బోర్డులు కూడా ఉన్నాయి. ఇంత బోర్డు చూసారా, తెలుగులో రాసింది. అంటే ఇది ఎవరో మన తెలుగు వాళ్ళే పెట్టుంటారు ఈ గుడి కూడా. అది మన వాళ్ళకి ఇట్లాంటి ఐడియాలన్నీ వస్తుంటాయి. అంటే అక్కడ రేణుకామాత అనేసరికి ఏకవీరిక అక్కడ లేదు కదా. అంటే శ్లోకంలో మాహూరే ఏకవీరిక అని ఉంటుంది కదా. అమ్మవారికి అక్కడ ఏకవీరిక పేరు లేదు, రేణుకా ఉంది. ఆ రేణుకామాత టెంపుల్ పేరే ఏకవీరిక. అది అంతా బాగుందండి. ట్రిప్ బాగా ముగిసింది. 1 డే ట్రిప్పు. మీరు ఒకరోజు ట్రిప్ వేయాలనుకుంటే ఇది వేయాలి. అది చాలా బాగుంది. 1 డే ట్రిప్పు అదిరిపోయింది. రాత్రిపూట లొకేషను అది సూపర్ అంటే సూపర్.